కిందటి వీడియోలో ద్విపది a ప్లస్ bని ఘాతాంకం nకి పెంచితే n విలువ 2 లేక 3 అయితే విస్తరణను గుర్తుంచుకుంటాము. కానీ ఘాతాంకము 3 కంటే ఎక్కువైతే ద్విపదిని గుణించి వ్రాయటం చాలా కష్టమైనది. కావున ద్విపద సిద్ధాంతంను నేర్చుకున్నాము. ద్విపద సిద్ధాంతమును ఇలా రాస్తాను. చూడండి. కూడిక k = 0 నుండి k = n వరకు NCK. ఈ NCK అన్నదాన్ని ద్విపద గుణకం అని అంటాము. ఇంటూ x⁻n-, అరే పొరపాటున a బదులు x రాశాను. దీన్ని తుడిపి a రాస్తాను. ఇక్కడ ద్విపదిలో a ఉన్నందుకు a⁻n-k ఇంటూ bk అని వ్రాయచ్చు. ప్రతి పదంలో n విలువ స్థిరంగా ఉంటుంది, కానీ k విలువ 0 నుండి n వరకు మారుతుంది. మనము ఒక ఉదాహరణని కూడా కిందటి వీడియోలో చూసాము. అది a+b⁴ యొక్క విస్తరణను వ్రాసాం కదా. నిజానికి గుణించాల్సి వస్తే ఇది చాలా శ్రమ కలిగిస్తుంది కదా. మనము త్వరగా ద్విపద గుణకాలను ఎలా చేయొచ్చో లేదా ఎలా కనుక్కోవచ్చో చూద్దాం. అలాగే ఇంకా వేగంగా ఈ ద్విపద గుణకాలను ఎలా గుర్తుపెట్టుకోగలమో చూద్దాము. కిందటి వీడియోలో చివరన పాస్కల్ త్రిభుజం గురించి మాట్లాడాను కదా. అది ఎలా వ్రాయాలో చూద్దాం. మొదట 2 1లను మధ్యలో రాస్తాను. ఈ రెండిటిని కూడితే వచ్చే విలువను వాటి రెండిటి మధ్యలో కింద వ్రాస్తాను. 1 + 1 2 కావున 2ని రాసి 2 1లను మధ్య క్రింద వరుసలో 2కి అటు ఇటు రాస్తాను. ఇవి 1 2 1 అన్నవి a+b² యొక్క ద్విపద గుణకాలు. అలాగే 1 1 అన్నవి a+b⁴ యొక్క ద్విపద గుణకాలు. ఈ త్రిభుజంలో ఉండే ద్విపద గుణకాల నుండి a+b² విస్తరిస్తే 1a² + 2ab + 1b² వస్తుంది. మూడవ వరుసను చూద్దాం. 1 + 2 = 3. అలాగే 2 + 1 = 3 మరియు ఇటు అటు 1లను రాస్తాను. ఇవి a+b³ యొక్క ద్విపద గుణకాలు. కావున విస్తరణ 1a³ + 3a²b + 3ab² + 1b³ వ్రాయచ్చు. ఇప్పుడు నాలుగవ వరుసను చూద్దాము. 1 + 3 = 4, 3 + 3 = 6, 3 + 1 = 4. అలాగే 1ని ఇటు అటు మళ్ళీ రాస్తాను. ఇవి a+b⁴ యొక్క ద్విపద గుణకాలు. చూడండి ఎంత తేలికగా ద్విపద గుణకాలను వ్రాయచ్చో. సిమెట్రీ కలిగి ఉండుట వలన గుర్తుంచుకోవడం కూడా తేలిక. విస్తరణ 1a⁴ + 4a³ + 6a²b² + 4ab³ + 1b⁴ అని వ్రాయచ్చు. ఇక్కడ మొదటి పదం నుంచి పదాలు మారుతుంటే a యొక్క ఘాతాంకము తగ్గుతుంది, అలాగే b యొక్క ఘాతాంకం పెరుగుతుంది. చూస్తే కిందటి వీడియోలో ద్విపద సిద్ధాంతాన్ని వాడి విస్తరణ వ్రాసిన కంటే చాలా త్వరగా వ్రాయగలిగాం కదా. ఐదవ వరుస 1 + 4 = 5, 4 + 6 = 10, 6 + 4 = 10, 4 + 1 = 5. ఇటు అటు 1 రాస్తాను. ఇవి a+b⁴ యొక్క ద్విపద గుణకాలు. కావున ఈ పాస్కల్ త్రిభుజం వాస్తవానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక ఉదాహరణను చూద్దాము. x + y⁴ 10. దీన్ని గుణించి విస్తరించి సూక్ష్మీకరిస్తే చాలాసేపు పడుతుంది కదా. అలాగే పాస్కల్ త్రిభుజాన్ని వాడితే పేజ్ మొత్తం ఆక్రమిస్తుంది. అయితే ఇప్పుడు దీన్ని ఎలా చెయ్యాలి? చూడండి. ఈ ద్విపది ఘాతాంకము 10 కావున విస్తరణలో 11 పదాలు ఉంటాయి. మొదటి పదము 1x⁻10తో మొదలవుతుంది. అలాగే చివరి పదము 1y⁻10 అవుతుంది. మొత్తం 11 పదాలు వస్తాయి.
11 పదాలను రాద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 11. మొదటి పదంలో x⁻10 ఉంటుంది, రెండవ దాంట్లో x⁻9, ఇంకా మూడవ దానిలో x⁻8, అలాగే నాలుగవది x⁻7, ఐదవది x⁻6, ఆరవది x⁻5, ఏడవది x⁻4, ఎనిమిదవది x⁻3, తొమ్మిదవది x², పదవది x, 11వది 1. ఇప్పుడు వీటి పక్కన yని రాద్దాము. మొదటి దాంట్లో y ఉండదు, రెండవ దాంట్లో y, మూడవ దాంట్లో y², నాలుగవ దానిలో y³, ఐదవ దానిలో y⁴, తరువాతది y⁵, y⁵, y⁴, y⁴8, y⁴9, చివరిది y⁴10 వస్తుంది. ఇప్పుడు ద్విపద గుణకాలను రాయాలి. క్లియర్గా అర్థం అవడానికి నిలువు గీతలను గీస్తాను. ఒక పదాన్ని ఇంకో పదాన్ని వేరు చేయడానికి గీస్తున్నాను. ఇప్పుడు ద్విపద గుణకాలను చూద్దాము. మొదటిది 1 ఉంటుంది, రెండవది మొదటి పదం యొక్క ఘాతాంకము ఇంటూ దాని ద్విపద గుణకం బై అది ఎన్నో పదమో ఆ సంఖ్య చేస్తే వస్తుంది. అంటే 10 × 1/1, అది 10 వస్తుంది. మూడవది x యొక్క ముందు పదం ఘాతాంకము 9 ఇంటూ దాని ద్విపద గుణకం 10 బై అది రెండవ పదం కావున 2, అంటే 9 × 10/2, ఇది 45కి సమానము. నాలుగవ ద్విపద గుణకం 8 × 45/3, ఇది 45/3 15 కనుక 8 × 15 = 120 వస్తుంది. ఐదవది నాలుగవ పదం యొక్క x యొక్క ఘాతాంకము ఇంటూ నాలుగవ ద్విపద గుణకం బై 4, 7 × 120/4, అంటే 7 × 30 = 210 వస్తుంది. ఇప్పుడు ఆరవ ద్విపద గుణకం, అది 6 × 210/5, 210/5 42కి సమానం కావున 6 × 42 = 252 వస్తుంది. మధ్య పదం వరకు ద్విపద గుణకాలను కనుక్కుంటే మిగిలినవి తేలిగ్గా రాయొచ్చు. ద్విపద సిద్ధాంతము లేదా పాస్కల్ త్రిభుజాన్ని చూస్తే అర్థమవుతుంది. కావున 7వ ద్విపద గుణకం మరియు 5వ ద్విపద గుణకం సమానం లేదా ఇందాకటిలా చేయవచ్చు. కావున 210, 120, 45, 10, 1 అని రాస్తాము. ఇప్పుడు విస్తరణను రాద్దాము. x⁻10 ప్లస్ 10 × x⁻9 × y ప్లస్ 45 x⁻8 × y² ప్లస్ 120 x⁻7 y³ ప్లస్ 210 x⁻6 y⁴ ప్లస్ 252 x⁵ y⁵ ప్లస్ 210 x⁴ y⁴6 ప్లస్ ఇదంతా తేలికగా y⁻10 వరకు రాయొచ్చు. అదే గుణించి రాయాలంటే ఎంత సమయం పడుతుంది? ఈ పద్ధతి తేలిగ్గా ఉంది కదా. వచ్చే వీడియోలో కలుద్దాం.